సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్ తో దిక్కుతోచని పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు తెగబడింది. భారత గగనతలంలోకి పాకిస్తాన్కు చెందిన 3 F-16 యుద్ధ విమానాలు దూసుకొచ్చాయి. రాజౌరి, నౌషర సెక్టార్లలోకి చొరబడ్డాయి. పలుచోట్ల బాంబులు జారవిడిచాయి. వెంటనే స్పందించిన భద్రతా దళాలు ఎదురుదాడికి దిగి ఒక పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేశాయి. దీంతో మిగతా 2 పాక్ యుద్ధ విమానాలు తోకముడిచాయి. భారత్పై యుద్ధానికి పాకిస్తాన్ పూర్తి స్థాయి సన్నాహాలు ప్రారంభించింది. ఇస్లామాబాద్, రావల్పిండిలో సివిల్ డిఫెన్స్ సైరన్లను మోగించింది. ఇలా చేయడం అంటే యుద్ధానికి సంకేతం. గత కొన్నేళ్లుగా సివిల్ డిఫెన్స్ సైరన్లను పాక్ మోగించలేదు. పౌరులను అప్రమత్తం చేసేందుకు ఇప్పుడు సైరన్ల మోత మోగించింది. మరోపక్క శ్రీనగర్, రాజౌరిలో భారత్ గగనతల నిషేధాజ్ఞలు ప్రకటించింది. నో ఫ్లయింగ్ జోన్లుగా ప్రకటించి విమాన రాకపోకలపై నిషేధాజ్ఞలు విధించారు. జమ్మూ కాశ్మీర్లో పలు విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు పౌర విమాన సర్వీసులను నిలిపివేశారు. అమృత్సర్, చండీగఢ్లోనూ విమాన రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఓవైపు యుద్ధ విమానాలను భారత్ పైకి పంపిన పాకిస్తాన్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మరోవైపు ట్విట్టర్లలో విమానాల కూల్చివేతకు సంబంధించిన ట్వీట్లు చేశారు. ఇవాళ ఉదయం 2 భారత విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించాయని, తాము వాటిని కూల్చివేశామని ప్రకటించారు. 2 భారత విమానాల్లో ఒకటి కశ్మీర్లోనూ, మరొకటి పాకాక్రమిత కశ్మీర్లోనూ కూలిపోయిందని వెల్లడించారు. ఒక భారత పైలట్ను కూడా అరెస్టు చేసినట్లు ట్వీట్ చేశారు పాక్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్. రెండు విమానాలను కూల్చివేశామంటూ పాకిస్తాన్ చేసిన ప్రకటనను భారత్ ఖండించింది. తమ పైలట్లను ఎవ్వర్నీ పాక్ నిర్బంధించలేదని ప్రకటించింది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్తాన్కు బుద్ధి చెప్పామని ప్రకటించింది. సరిహద్దుల్లో తాజా పరిణామాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. సరిహద్దులో పరిస్థితిని రాజ్నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ భేటీకి భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఐబీ రా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉదయం జరిగిన ఎన్కౌంటర్పై చర్చ జరిపారు.
భారత భూభాగంపై ఓవైపు పాక్ దాడులు చేస్తుండగానే మరోవైపు యూరీ సెక్టార్లో నక్కిన ఉగ్రవాదులు మన జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో మన బలగాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించాయి. సైన్యం కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు.